అర్థం కాకుండా మా డైరెక్టర్ గారు కూడా చెప్పారు, ఏ మాటగా మాటే. కానీ మేమందరం కలిసి కూర్చుని చేసేటప్పుడు ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. జనరల్గా ఊరికే ఏదో డబ్బు ఇచ్చేసి సినిమా చేసేయండి అనటం కాకుండా, సినిమా ఇలా తీస్తే బాగుంటుంది, ఇలా ఉంటే రాత్రి 7:30 వరకు, ఇవాళ మార్నింగ్ 7:30 వరకు కూర్చుని పనిచేసినటువంటి అతి తక్కువ మంది కుర్ర ప్రొడ్యూసర్స్లో నేను చూసింది రాహుల్ యాదవ్ని. ఐ ఫీల్ ప్రౌడ్. అటువంటి అంటే కొంచెం చదువుకుని దాన్ని ఆకళింపు చేసుకుని మంచి సినిమాలు తీయాలనేటువంటి ఆలోచనలో ఉన్న ప్రొడ్యూసర్స్లో రాహుల్ యాదవ్ ఒకడు. ఆ తర్వాత డైరెక్టర్ నిఖిల్ తను ముందు అసలు ఫస్ట్ ఒక 3 days నన్ను, ఇంకా ఇది ఇప్పుడు మన రఘుబాబు లాంటి వాళ్ళను లేకపోతే ఒక రాజీవ్ కనకాల లాంటి వాళ్ళను చూసినప్పుడు ఒక చిన్న అంటే నేను వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నాను అనే దాని నుంచి ఒక 3 days కొంచెం తప్పుకోవడానికి కష్టపడింది. ఎందుకంటే వెరీ వెరీ గుడ్ బాయ్, దానితో పాటు వెరీ ఇంటెలిజెంట్ బాయ్. లేకపోతే ఇంత కథ ఈ రకంగా రాయగలిగినటువంటి కెపాసిటీ సామాన్యంగా ఉండొచ్చు. ఇది తాత మనవడు గురించి చెప్పేది. ఒక మాటలో చెప్పాలంటే, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఒక మాటలో చెప్పాలంటే ఒక బేవర్స్ తాత, ఒక ఎడమెంట్ గ్రాండ్ సన్, వీళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల్ని ఒక చోట నిలబెట్టుకుని ఒక చోట కలుసుకుని ఇద్దరు వెరీ గుడ్ గ్రాండ్ ఫాదర్ అండ్ వెరీ గుడ్ గ్రాండ్ సన్ అనే స్థితికి అందంగా తీసుకొచ్చినటువంటి స్టోరీ ఇది. తర్వాత ఇది వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ చేస్తున్నాం అన్నారు. వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు అనగానే మనం వెంటనే టీనేజ్లో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకోవటాలు అనేది అది కామన్ పాయింటే. ఒక తాత మనవడు ప్రేమించుకోవటంలో కూడా ప్రేమ ఉంది, ఒక తండ్రి కొడుకు ప్రేమించుకోవటంలో కూడా ప్రేమ ఉంది. ఇలాగా ఒక స్నేహితుడు మధ్య కూడా ప్రేమ ఉంటుంది. అది ప్రేమ ఈజ్ యూనివర్సల్. అది రేపు తాత మనవడిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి చెప్పే రోజున February 14th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. నా మాట వినడం చూడండి, అమ్మతోడు మీరు నమ్మండి సార్, నా మాట వినడం బతికినాడటం కాదు. సిన్సియర్గా సినిమా బాగుంది అని అబద్ధం చెప్పకుండా చెప్పేటువంటి స్థితి నాకు నా సినిమా చూసిన తర్వాత కలిగింది. అందువల్ల మీ ముందు చెప్తున్నాను. ఆ తర్వాత ఈ సినిమాలో నాకు గురువు, దైవం, ఆద్యుడు, నీ పేరు చెప్తాను అనుకుంటున్నావు కదా నువ్వు? చిచ్చి, నీ పేరు ఎందుకు చెప్తాను నేను? వెన్నెల కిషోర్. అతను ఇందాక ఊరికే కావాలండి కామెడీగా అన్నాను కానండి, మనిషి చాలా అంటే ఎక్కువసేపు ఆయన కామెడీ చాలా బాగా చేస్తాడు, ఈ సినిమాలో అద్భుతంగా చేశాడని చెప్పడం కంటే, ఈ కథ ముందు రాహుల్ యాదవ్ గారు ఆయనకు వినిపించారు, హీరోగా ఉండండి మీరు చేయండి అని. సెల్ఫ్ క్రిటిసిజం అంటారు, ఆత్మవిమర్శ. ఆ కథ నేను విన్న తర్వాత అతను, నేను లాభం లేదండి ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేయలేను హీరోగా. అది హీరోగా చేయగలిగింది తాత మనవడుగా, తండ్రి కొడుకులుగా ఉన్నటువంటి వాళ్ళు తాత మనవడుగా చేస్తే చాలా బాగుంటుందని ఆయన మిత్రుడు గౌతమ్ గారి పేరు ప్రపోజ్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ వెన్నెల కిషోర్. సో ఇంత మంచి మనసుల యొక్క కలయిక చేత ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన సినిమా ఇది అని నేను చెప్తున్నాను. ఇటువంటిది ఈ సినిమా లాంటివి. తర్వాత ఈ సినిమాకి డిఓపి చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో బహుశా ఇందాక మీరు చూసినప్పుడే మీకు అనిపించి ఉంటుంది. డిఓపి గారు కానివ్వండి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ శాండిలియా, ఐ లవ్ హిమ్. ఈ శాండిలియాను డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి బాగా అరేంజ్ చేసుకున్నట్టున్నారు కదా, అంటే పేరెత్తగానే అరుస్తున్నారు అలాగా. రైట్. శాండిలియా ఎవరో నాకు పరిచయం చేస్తూ, సుమ నాకు పరిచయం చేస్తూ ఒకసారి అదే మొన్న ఏదో ఇంటర్వ్యూలో శాండిలియా గారు ఎవరి దగ్గరండి కీబోర్డ్ ప్లేయర్గా కీరవాణి గారి దగ్గర వైలినిస్ట్గా చేశారండి, చాలా గొప్పగా.
ఇంతకుముందు మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు కీరవాణి గారి దగ్గర పనిచేశారండి అంటారు కదా, ఈ సినిమా తర్వాత శాండిలియా గారి దగ్గర పనిచేసేవాళ్ళండి వీళ్ళని చెప్పుకుని చూస్తున్నాను. నేను ఇందులో అతను ఉన్నాడు కాబట్టి చాలా గొప్పగా చేశాడని చెప్పే మాట కానే కాదు, సిన్సియర్గా చెప్తున్నాను. చాలా అంటే ఒక స్టాండర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించింది నాకు అది చూసిన తర్వాత. ఐ లవ్ ఇట్. ఇది అయిపోయింది ఇంతవరకు. ఈ తర్వాత ఇంకెవరిని మిగిలిపోయారా? ఎవరు మిగలలేదు. ఇంకా గెస్టుల జోలికి వచ్చేయచ్చు మనం. గెస్టులు మీరు గెస్ట్ అది ఇప్పుడు అనిల్ రావిపూడి మా అబ్బాయి చెప్పాడు ఇందాక, ఈవీవి సత్యనారాయణ గారు ప్లస్ జంజాల గారు ప్లస్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్లస్ రేలంగి నరసింహారావు గారు వీళ్ళందరినీ ఒక మిక్సీలో వేసి గిర్రుని తిప్పితే అనిల్ రావిపూడి. వీళ్ళలో ఎక్కడ ఏది ఎంతవరకు వాడాలో అంత అద్భుతమైనటువంటి కామెడీని ఈ రోజుల్లో పండించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చి దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ప్రూవ్ చేసినటువంటి డైరెక్టర్ టుడే, దట్ ఈస్ అనిల్ రావిపూడి. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ఊరికే నేనేదో సౌండ్ పెంచి మాట్లాడుతున్నానని కాదు, 300 crores కలెక్ట్ చేసినటువంటి సినిమా తీసినటువంటి వ్యక్తి. సో అటువంటి అనిల్ రావిపూడి ఆయన డౌన్ టు ఎర్త్, పిలవగానే అలాగే గురుగారు డెఫినెట్గా వస్తాను అని చెప్పొచ్చారు. ఆ తర్వాత మనందరం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, మనకి ఆదర్శప్రాయమైనటువంటి మనిషి అని అనొచ్చు, అనటానికి పెద్ద ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాగ అశ్విని గారు, ఆయన కల్కి సినిమా డైరెక్టర్. మామూలుగా ఒక సినిమా డైరెక్షన్ చేస్తేనే అసలు డోర్ దగ్గరనే కారు ఒకటి తీస్తాడు, అది తీసి ఫ్యామిలీ అనుకుంటూ వచ్చే రోజుల్లో ఒక సినిమాలో కామెడీ క్యారెక్టర్ ఏదో చేస్తే అద్భుతంగా పండిపోతే నా అంత టోళ్ళు లేడనుకునే రోజుల్లో ఆయనకు ఒక కారు ఉంటుంది. అది ఎవరి కోసమో వాళ్ళందరినీ మెప్పించడం కోసం పెట్టే కారు కాదు, తన పద్ధతి, తన విధానం, తను వెరీ 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 వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ అనేది ఎలా ఉండాలో మనం నేర్చుకునేటువంటి అతి తక్కువ మంది ఈ రోజుల్లో భూమి మీద సంచరిస్తున్నటువంటి రోజుల్లో నాగాశ్విన్ ఒకడు. ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ అడ్మైర్ హిమ్, ఎవ్రీబడి షుడ్ అడ్మైర్ హిమ్. ఇవాళ మనం మాట్లాడుకుంటూ చెప్పే విషయం అయిపోయారు. రఘుబాబు అనుకుంటున్నాడు నా గురించి చెప్పడేంటి, వాడు మన సుధాకర్, కమెడియన్ సుధాకర్ కొడుకున్నాడు అక్కడ బెన్నేని. వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు, ఆడపిల్లల విషయం కన్ఫ్యూజ్ అవుతాను పేర్లు. మీరు మాట్లాడితే తాత తాత అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉంది తాత అంటే. అసలు మరీ ఈ అమ్మాయి అయితే రావడం తాత అనుకుంటూ వస్తుంది సెట్లోకి. అంత మరీ వినపడేట్టు అరవక్కర్లేదులేమ్మా, తాత అనే క్యారెక్టర్ తెలుసు కదా, దానికి ఎందుకు దాని గురించి అని. సరే, ఆడపిల్లలు వాళ్ళ మేరకు అందరి చేత అద్భుతంగా నటింపజేయించినటువంటి దర్శకుడికి, వాళ్ళకి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, నేను దానికి ఏం చెప్పలేను. పోతే వన్ అండ్ ఓన్లీ దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అఫ్కోర్స్ ఆయన గురించి మాట్లాడటానికి నా ఒక్కడికే క్వాలిఫైడ్ మ్యాన్ అనుకుంటున్నాను. ఆయన 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో, నా 4 decades. ఆయన ఖైదీ సినిమా చూడటం కోసం భీమవరంలో, అప్పుడు అత్తిరి కాలేజీలో లెక్చరర్గా చేసేవాడిని. భీమవరం వచ్చినప్పుడు పని మీద హడావుడిగా వెళ్ళిపోయి ఆ సినిమా చూసి వచ్చి, ఎవడో కుర్రాడు భలే చేస్తున్నాడు రా అసలు ఏదండి అదే చెప్తున్నాను. భీమవరం నేను అత్తిలి అంటే ఒక ఇట్స్ నైదర్ ఎ విలేజ్ నార్ ఏ టౌన్ కావాలనుకుంటే, కొంచెం సిటీ లాంటి ప్లేస్ కావాలనుకుంటే భీమవరం వెళ్ళేవాళ్ళం.
అప్పుడు నా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉంది. ఏంట్రా ఎక్కడ ఉన్నా నేను గబుక్కుని ఎవరినో చూపించినట్టు ఉన్నప్పుడు తన్ని తీసుకుని భీమవరం వెళ్ళి భీమవరంలో చెకప్ చేయించుకొని అది పాజిటివ్ వచ్చింది అనగానే గబ 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 పరిగెట్టుకుంటూ ఆవిడని లాక్కుని ఆల్మోస్ట్, ఎందుకంటే ఆ సినిమాలో ఫస్ట్ ఫైట్ బిగినింగ్లోనే ఫైట్ ఉంటుంది, ఇది ఖైదీ ఫైట్. అంతవరకు అట్లాంటి ఫైట్ చూసిన వాళ్ళు లేరు. ఇవాళ చిరంజీవి గొప్పోడయ్యాడు, చిరంజీవి చాలా గొప్పోడయ్యాడంటే హీఈస్ ది ట్రెండ్ సెట్టర్. ట్రెండ్ సెట్టర్ అంటే మనం టు బి ఫ్రాంక్ విత్ యూ, ఫైట్స్ అంటే ఒక రకంగా చూసినటువంటి వాళ్ళం, ఇదేంటి ఇలా కూడా ఫైట్స్ చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అనేటువంటి ఒక దిగ్భ్రాంతిని కలిగించినటువంటి ఆనాడు ఒక ఫైటర్, ఒక ఫైట్ మాస్టర్స్కి ఈయనకి ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచనలో పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆ రోజు ఖైదీ నుంచి ఈ రోజు వరకు ఆయనతో ఎన్నో 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 సినిమాలు చేశాను. అది పక్కన పెడితే ఆ తర్వాత కొంతమంది, ఇప్పుడు నేను కొన్ని ఫంక్షన్స్కి ఆయనతో పాటు అప్పట్లో ఘరానా మొగుడులో అది గుంటూరులో జరిగింది, 100 days ఫంక్షన్. గుంటూరులో జరిగితే మొత్తం అంటే కనుచూపు మేరకు, ఇప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడు ఇది ప్యాంటు ఇది షర్టు ఇట్లాగా కనపడేది కదా, అలా కనపడలే. ఇక్కడి నుంచి చూస్తే అన్ని తలకాయలు అలా 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 కదులుతున్నట్టున్నాయి, 1 ఎకరం 2 ఎకరాలు. అది చిరంజీవి చరిష్మా ఆన్ ద స్టేజ్. అది నేను చూశాను కాబట్టి నేను ఒక్కడే ఆ విషయం చెప్పగలను. అది ఆయన కారులో లక్కీగా ఏంటంటే అప్పుడు బ్రహ్మానందం చిరంజీవి గారికి చిన్న అల్సేషన్ డాగ్లో ఉండేవాడు. అంటే ఆయన రక్షిస్తాడని కాదు, ఆయన కారు ఎక్కితే గబుక్కని డాగ్ కూడా ఎక్కి కూర్చుంటుంది. అది బ్రహ్మానందం ప్లేస్ ఆన్ దోస్ డేస్. అక్కడి నుంచి ఆయన ఎక్కిన బస్సులో బెజవాడలో స్టే చేసి గుంటూరు వరకు వస్తున్నప్పుడు, బెజవాడ నుంచి గుంటూరు వరకు జనం బస్సు పక్కన ట్రైన్స్లో దాన్ని ఏమంటారు మోటార్ సైకిళ్ళ మీద వాటి మీద వీటి మీద వెనక ఏమైనా అయిపోతామేమో అన్న భయం కూడా కలిగే రోజుల్లో అది ఆయన చరిష్మా. కాలు కదిపితే 2 రాష్ట్రాలు, ఇవాళ 2 రాష్ట్రాలు, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గిల్ల 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 కొట్టుకునేది. చిరంజీవి డాన్స్ అంటే ఇది కదా చిరంజీవి డాన్స్ అని అనుకునేవాళ్ళు. డాన్స్ సాంగ్ చెయ్యటం అంటే దట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి ఓన్లీ, వన్ అండ్ ఓన్లీ. ఆ తర్వాత ఫైట్స్, తర్వాత కొన్నాళ్ళు మాకు భయం వేసింది, మా బొచ్చల్లో రాయేస్తాడేమో అని. అంత బాగా కామెడీ చేస్తాడు ఆయన. అది చూడండి, అది ఏమీ ఎరగనట్టు అట్లా ఫేస్ పెట్టి ఇలా అన్నట్టు, ఎంత మేమందరం సరదాగా కామెడీ కాబట్టి సార్ ఏ కిషోర్ నువ్వు కూడా చేసినట్టున్నావు కదా, ఏముంది సార్ అన్నట్టు ఉంటుంది. కానీ మన భయాలు మనకు ఉంటాయి. అది అనేక రకాలైనటువంటి, ఇప్పుడు ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు అన్నట్టు, ఎవడు నేర్పాడు ఈయనకి హార్స్ రైడింగ్? ఎవరు నేర్పాడు? ఇవాళ నేర్చుకుంటానికి వాళ్ళ ఫాదర్ హార్స్ రైడింగ్ నేర్చుకోరా అని చెప్పి అక్కడికి పంపించరా, తనే నేర్చుకున్నాడు. కొదమ సింహంలో అలా పట్టుకుని కౌబాయ్ లాగా క్యాప్ పెట్టేసి వెళ్ళిపోతున్నాడంటే దట్ ఈజ్ చిరంజీవి. అసలు బంగారు కోడి పెట్ట అన్నప్పుడు ఇదిగో ఇది 25 years బ్యాక్ చరిత్రని ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకుని ఉన్నారు. దట్ ఈస్ చిరంజీవి. ఊరికి నేను చిరంజీవిని పొగట్టడం కోసం నేను ఇవాళ రమ్మలేదు. ఆయన ఇవాళ యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఏది చేసినా అదొక అద్భుతం, ఏది చేసినా అదొక ఆశ్చర్యం. కొన్ని ఆశ్చర్యాలు మనం చేయలేము, అవి కుదురుతాయి అంతే. వండర్స్ కెనాట్ బి మేడ్, దే హ్యాపెన్. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి జీవితాల్లో జన్మల్లో ఒక జన్మ చిరంజీవి గారిది. ఇంకా చాలా చాలా చెప్తూ, అందుకనే ఆయన్ని ఊరికనే చాలా గొప్పవాడండి చాలా గొప్పవాడండి కాకుండా కారణ జన్ముడు అనటానికి రీజన్ అది. ఇటువంటి కారణాల వల్ల పుట్టినటువంటి వ్యక్తి. ఇందాక నుంచి ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని చూస్తూ అని కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని ఆ యాంగ్జైటీ
ఎక్సైట్మెంట్ నేను చూశాను చాలా చోట్ల. ఆయన పక్కనే ఉంటుండేవాడు కదా, వెళ్ళినప్పుడు ఏమన్నా వచ్చేసి గడగడ పడుకుని ఇలాంటివి ఎన్ని 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 చూశాడు. ఆయన చూడని చరిత్ర, ఆయన చెప్పని చరిత్ర, ఆయనకి తెలియని చరిత్ర. దట్ ఈస్ చిరంజీవి. ఈరోజు చిరంజీవి గారు ఇంకొక విషయం చెప్పేసి బోరు కొడుతున్నారా అనిపించుకోవడం కోసం చెప్పా. ఇంకో విషయం ఏంటంటే, నేను కింగ్ ఇండియన్ సినిమా కాదు, కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిలిం ఇవాళ కాదు. నేనేదో ఊరికనే మీరు ఇండియా అన్నారు కాబట్టి నేను వరల్డ్ అందామని కాదు. ఇలాంటి మూమెంట్స్ కొన్ని లక్షల మూమెంట్స్ చేశాడు. ఊరికే చిరంజీవి గారి గురించి ఇంకా ఎంతో గంటలు 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 చెప్పినా సరిపోదు. ఒక్క విషయం చెప్తున్నా, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి. ఒక సాంగ్లో కొన్ని మూమెంట్స్ ఉండాలి. అలాంటి మూమెంట్స్ ఇప్పుడు మీరు ఒకసారి చిన్నపిల్లలే ఉంటే గుర్తుంటుందో లేదో తెలియదు కానండి, రగులుతుంది మొగలి పొద, ఆ పాటలో బా ఏంటిది బాడీయా లేకపోతే ఏదన్నా ఒక రబ్బర్ ఇదే అనేటువంటి స్థితిలో ఆ సాంగులో ఉన్న మూమెంట్స్ మాత్రమే మనం చూసి కౌంట్ చేసుకోగలిగాం. ఒక్కొక్క మూమెంట్ ఓకే చేయడానికి ఆ కొరియోగ్రాఫర్ ఎన్ని టేక్స్ చేసి ఉంటాడో ఆలోచించండి. హీరోయిన్ తప్పు చేసినా చేయాలి, ఆయన తప్పు చేసినా చేయాలి, పొరపాటు జరిగితే చేయాలి. అలాంటిది ఒక్కొక్క పాటలో కొన్ని 500 సార్లు 1000 సార్లు రిహార్సల్ చేసి ఉంటాడు ఆయన. అలాంటి పాటలు ఎన్ని సినిమాల్లో చేసి పాట, డాన్స్, కొరియోగ్రఫీ అంటే చిరంజీవి. కొత్త వాళ్ళు ఎవడన్నా వచ్చాడంటే ప్రభుదేవాకి ఆ రోజుల్లో చెప్పి దా నువ్వు చెప్పు చెయ్యి ఏం చేస్తావని జగదేక వీరుడు అతిలోక సుందరిలో చేస్తుంటే అది ఈయనకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే లారెన్స్ మాస్టర్ దగ్గర నుంచి తిప్పలు పడ్డాయి నాకు తెలుసు. అటువంటి చిరంజీవి గారి గురించి ఇంకా చాలా చాలా చెప్పచ్చు. ఇప్పుడు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేటువంటి మనస్తత్వం కలిగిన వాడు చిరంజీవి అంటానికి నా బిడ్డ విషయంలో జరిగిన చిన్న సంఘటన చెప్తాను. ఇంతటితోటి నేను ఈ సినిమాకి చీఫ్ గెస్ట్గా ఆయన్ని పిలుద్దాం అనుకుంటే సరే ప్రతిసారి మనకు తెలుసు కదా ఆయన గురుగారు మన ఇంట్లో అంటే వస్తాడు ఆయన. వీడి ప్రతిదానికి ఎక్కడ ఏదైనా రండి అంటాడేంటి అని అనుకుంటారేమో అనే ఆలోచనతో కొంచెం తటపటాయించా. నాకు నా తమ్ముడు ఉన్నాడు ఎదురుగా, రాజా రవీంద్ర. అతనితో చెప్పా ఇట్లా, మీరు ఎందుకు సార్ అలా అనుకుంటారు, ఆయన అలా అనుకోడు సార్ అన్నారు. అయినా నాకు కొంచెం చాలక ఎవరినన్నా పిలుద్దామా, ఎలాగన్నా ఎవరన్నా వస్తే బాగుంటుంది కదా అనుకుంటే ఈ విషయం తను చిరంజీవి గారికి చెప్పాడు. ఏమండి బ్రహ్మానందం అనే సినిమా వాళ్ళ అబ్బాయితో తీశాడు, యాక్ట్ చేశాడు, మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలనుకున్నాడు. కానీ గురువుగారిని మరీ మనం ఎక్కి తొక్కేసినట్టు బాగుండదురా, ప్రతి చోటకి 9వ తారీఖు 5వ ఫంక్షన్ ఉంది, 10వ తారీఖు అయితే మళ్ళీ 11వ తారీఖు ఫంక్షన్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అన్నాడంటే ఆ ఫోన్ ఇలాగి అని తన దగ్గర ఫోన్ తీసుకుని సడన్గా చూస్తే ఈయన ఫోన్, బ్రహ్మం ఎరా చాలా కాలం అయింది మాట్లాడి, నన్ను పిలవడానికి ఎందుకంత మొహాటపడ్డావు? లేదు నేను ఇటు సైడ్ నుంచి అంటే మాట ఇంకా అక్కడి నుంచి వాయిసే ఒకటి, దానిలో చేసిన తప్పు ఇంకోటి, ఈ రెండు కలిపి లేదు గౌతమ్ నీకు బిడ్డ, నాకు బిడ్డ లాంటి వాడేరా, నువ్వేమి ఆలోచించొద్దు, నువ్వు ఎక్కడో టైము రాజా రవీంద్రకి చెప్పు, నేను వస్తున్నాను, యు జస్ట్ నోట్ ఇట్ డౌన్. దట్ ఈస్ చిరంజీవి. ఆ చిరంజీవి అంతెత్తు ఒక విశ్వనట వ్యాప్తంగా వచ్చినటువంటి, విశ్వమంతా విహరించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం కింద మనకి కల్పవృక్షం కింద కనపడ్డ. కల్పవృక్షం అనే పదం ఎందుకు వాడాను, పిచ్చి పిచ్చిగా ఆయన పొగట్టం కోసం మాట్లాడే మాట కాదు. ఎంతమంది వెళ్ళి చేయి జాబడిగితే ఉత్త చేతులతో పంపించిన వాడు కాదు చిరంజీవి, అది తెలుసు. అవన్నీ పక్కన పెడితే ఎవడు బాధ అంటే
ఆయన పాపం బోడా శంకరుడు అని నేనంటే ఒకసారి తిట్టాడు, నన్ను మామూలుగా తిట్టలేదు. అనువే నేను బోడా అంటే అన్నారు. ₹1,00,000 వెళ్ళి అయ్యా కొంచెం దానం చేయండి అన్నారు అనుకో, అరే వీడు నన్ను మోసం చేయడానికి 1,00,000 అడుగుతున్నాడు రా, వీడికి 50 ఇచ్చి పంపిస్తాను. కానీ వాడికి తెలుసు వాడికి కావాల్సింది 50. అంటే ఇచ్చేటువంటి గుణం అలా ఉందంటానికి, ఇంత మనం చూస్తున్నటువంటి చిరంజీవి ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడని మనం అనుకుంటానికి అంత విస్తరించినటువంటి ఆ చెట్టు ఎన్ని దశాబ్దాలుగా భూమితో పోరాడి 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 తను భూమి నిండా విస్తరించుకుని పోయి అది మనకి కనపడదు. ఆయన పడినటువంటి శ్రమ మనకి కనపడదు. ఆయన భూమిలో విస్తరించడానికి తన వేళని ఎలా అయితే లోపలికి పంపించుకున్నాడో మనకు తెలియదు. పైకి కనిపించినటువంటి ఒక అద్భుతమైన వృక్షం మాత్రమే కనిపిస్తుంది. అటువంటి మన 2 రాష్ట్రాలకి, మన భారతదేశానికి, లేకపోతే మన ఇంకొక ఇట్లాగా హద్దులు ఉన్నటువంటి వ్యక్తి కాదు చిరంజీవి. హద్దులు లేనటువంటి అమితమైనటువంటి మహనీయుడు చిరంజీవి. ఆయన వచ్చి ఆ రోజు నన్ను ఎట్లా అయితే చెయ్యి పట్టుకుని మొట్టమొదటిసారి నేను విమానం ఎక్కింది ఆయన తీసుకెళ్ళినప్పుడే, నాకు తెలియదు అంతవరకు. చెయ్యి పట్టుకుని ఫ్లైట్ ఎక్కించి తీసుకొచ్చారు. ఇవాళ నా బిడ్డని చెయ్యి పట్టుకుని ఇప్పుడు ఈ విమానం ఎక్కిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు. అండ్ పళ్ళ సెట్ ఊడిపోద్ది. థ్యాంక్ యూ. విబిజీ రాజు గారిని వచ్చి ఒక గిఫ్ట్ హ్యాంపర్ని ప్రజెంట్ చేయవలసిందిగా, ఒక ఫోటో చిత్రపటాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సినిమాలన్నింటినీ కలగలిపిన ఒక కొలాజ్ పిక్చర్ని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ అలాగే శాలువతో సత్కరిస్తున్నారు. ఇక్కడ స్టేజ్ మీద ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరిని ఇప్పుడు మనం కదిపినా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక 1 అవర్ అయినా సరే మాట్లాడగలుగుతారు. ఎందుకంటే చిరంజీవి గారి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మాత్రమే కాదు, ఎంతోమంది ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అవుట్ ఆఫ్ హిస్ హౌస్ ఆల్సో చిరంజీవి గారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. మరి ఆలస్యం చేయకుండా మా మెగాస్టార్ గారికి మైక్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. చిరంజీవి గారు. రైట్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఉత్త గ్యాసే, సౌండ్ వచ్చిందా? రావట్లేదు. చాలా సరదాగా జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు, ఇతర కళాభిమానులకు, అలాగే బ్రహ్మ ఆనందం చిత్ర యూనిట్ సభ్యులకు, నటీనటులకు అందరికీ నమస్కారం. సుమా ఇట్రా. ఇక్కడే ఉన్నానండి సార్. సార్ లండన్ పేమెంట్ పంపలేదే? అంటే ఈరోజు మొన్నడు లైలా కూడా పంపలేదు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి. తనకు వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది, నేను వెళ్ళే చోట తన గురించి చెప్తాం. ఆ రకంగా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి మొత్తంలో పంచుకుంటాం, అది వేరే విషయం. 2 ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు సార్. అది యాక్చువల్లీ అనిల్ రావు ఇక మీద నీకు ఎక్కడ చెప్పను, అలాగే నా గురించి ఎక్కడ చెప్పద్దు. ఓకే సార్. అనిల్ అంతే, మొన్న వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు, ఇవ్వాల్సి ఇవ్వలేదు కమిషన్. ఇప్పుడు మన ముగ్గురు దొరికాం కదా ఎవరికైనా ఫంక్షన్లు పిలవడానికి. అందుకు నీ మీద న్యాయంగా ఉందామా సార్? నువ్వు మూట తప్పద్దు, సారీ మాట తప్పద్దు. రైట్. అంటే మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళాము, మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం మూలంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి, సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం కూడా అంతే ముఖ్యం. మంచి థియేటర్లో రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం. అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం,
ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం, వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది. ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం, ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడుతున్నారు. ఎక్కడ చూస్తే ఇంత బాగా చేస్తున్నారు, ఇంత సరదాగా చేస్తారు. వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతాడు స్టేజ్ మీద. ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది, అది ఎంతో హెల్ప్ అయ్యింది. సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ సినిమాకి వచ్చేసరికి రాజా రవీంద్ర నాకు చెప్పేది ఏంటంటే, అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది. విన్నాను, ఏదో బ్రహ్మానందం అని. అది ఎప్పుడు రిలీజు ఇదే. కానీ తను 2-3 హీరోల కోసం ట్రై చేశారు, వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు, ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు, మొత్తం డల్ అయి ఉన్నారు. ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం అబ్బాయి అండి, మన ఫ్యామిలీ అయ్యా, చెప్పు నేను వస్తాను. ఇది నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం, ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను. బ్రహ్మానందం ఎందుకంత మొహన పడతాడు, ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లుగానే ఫోన్ తీసి బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబడి నేను వస్తున్నాను, దట్స్ ఇట్, ఇంకా నాకు టైం లేదు, ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు, తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడటం అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు. మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే అనుకోని నాకేం పర్వాలేదు. నా ఇమేజ్, నా మాటకి నమ్మి కొంతమంది సినిమా బాగుంటే చెప్తాడు, ఈ సినిమాని చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది. కాబట్టి ఆ గుడ్ విల్ని, ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి, ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను, దాన్ని స్పెండ్ చేస్తాను, దాన్ని ఖర్చు పెడతాను. చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది. గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే, తెలిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను. గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు, ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగ్గా తరగదు. 47-48 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో. కాబట్టి ఎవరు ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి. కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం, నా ఇది ఆ పిల్లల కోసం కానీ, నా మిత్రుడు, నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి. ఎవరి అబ్బాయి నేను కుర్ర వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, సీరియస్గా మాట్లాడతాను. ఏమంటే ఈ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత, ఆప్యాయత, ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చార్లీ చాప్లిన్ గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది. అక్కడ అసలు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది. అక్కడ నిలబడి డ్యాన్స్ చేస్తున్నాను, జంజాల్ గారు చూస్తున్నారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజిల్ వేసేసి అన్నాడు. చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది ఎదురుగా ఉండి. ఎవరది పంపించండి అన్నాడు. వెళ్ళి బ్రహ్మానందం జంజాల్ గారు వెనక్కి వచ్చావయ్యా అని వెళ్ళాడు. సరే ఏమనుకున్నా, అయిపోయింది, షార్ట్ అయిపోయింది. సరే ఎవరో కాదండి, అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు, పేరు బ్రహ్మానందం అని. అట్లాగా, సారీ అండి, నేను ఎవడో అనుకున్నానంటే లేదండి మీరు అభిమాని అండి, మీరంటే చాలా ఇష్టం, అందులో లైవ్లో మీరు డ్యాన్స్ చేస్తుంటే వాడు థ్రిల్ అయిపోయి విజిల్ వేసేసాడు, వాడు తెలీదు డిస్టర్బ్ చేయకూడదు అని సంగతి అంటే సరే. అండ్ మంచి మిమిక్ అండి, బాగా మిమిక్రీ చేస్తాడు అనేసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు, చాలా రకాలైనటువంటి స్కిట్స్ చేశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత టాలెంట్ ఉంటుందా, ఎంత బ్రహ్మాండంగా కడుపు నవ్వించాడు అనమాట. అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది. మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు, ఇంత వేషం ఇవ్వాలని. ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను, అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఇక్కడే షూటింగ్ దగ్గర జరుగుతుంది కదా, రా అని పిలిచారంటే మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్, ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా, అది ఇస్తాను అన్న. ఆశ్చర్యపోయాడు, నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమాలో అనుకున్నాడు. అది సరిగ్గా నేను కూడా నమ్మాను, రన్నింగ్ క్యారెక్టర్. ఆయన చాలా చతురుడు జంజాల గారు. సో షార్ట్ పెట్టారు, ఫోర్గ్రౌండ్లో
రామకృష్ణ బీచ్కి యువతల వైపు. రామకృష్ణ బీచ్ ఒక 400-500 యార్డ్స్ దూరంలో ఉంటుంది. సముద్రం ఒడ్డు, దాని తర్వాత రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లో మేము. సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం. ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి, ఎరుపు చొక్కా. దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు, మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు. అక్కడికి వచ్చి అమ్మయ్య అని ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు. అలాగే సార్ యాక్షన్ అన్నారు. బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈలోగా మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు. అని ఇంకా వస్తూనే ఉన్నాడు. మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ. ఇలా చూస్తాడు ఎరుజుపులు. సార్ అదేంటి సార్, నన్ను రమ్మన్నారు, అంత వెళ్ళిపోయారండి సార్. రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు. రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్, సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండి, అంటే త్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం. అది అనుకున్నాను సార్ అని ఆ చొక్కా రంగు ఏ వేశారో మొహంలో అదే కనిపించింది, ఆ ఎరుపుదనం. ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసమేమో తెలియదు, ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేశారు. అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం, మేము సరదాగా రిక్రియేట్ అవ్వడం, రిక్రియేషన్ అతను మాకు. అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి, అది ఇక చెప్పాల్సింది, ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు, ఇక్కడే కనుమరుగైపోతారు. ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదనంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతను అందిస్తే, భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా. ఆ పని ఎందుకు చేయకూడదు, ఎందుకో స్ఫురణకు వచ్చింది. అండ్ జంజాల్ గారు ఇచ్చేవరే, కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి. బట్ నాకున్న పరిచయాల దృష్ట్యా బ్రహ్మానందం నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి అని, ఇంకా అత్రి వెళ్ళిపోతాను సార్, మళ్ళీ లీవ్ అయిపోతున్నాను. నువ్వు వెళ్ళలేదు, రేపు పొద్దున్న నాతో పాటు మెడ్రాస్ వస్తావు, ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ అని. రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను సార్, బట్టలు తెచ్చుకోలేదు సార్, మెడ్రాస్లో దొరుకుతాయి లేవయ్యరా అని నా మేకప్ మ్యాన్ బోర్డింగ్ పాసు ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మ్యాన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం. అతను ఫ్లైటు, ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త. సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా, రెడ్ ఫేస్ పెడతాడు కదండి. ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్లైట్ ఎక్కడం, ఆ ఎయిర్ హోస్టెస్ చూడటం ఇవన్నీ కలిపి. అండ్ ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత చెప్తాడు. వెళ్ళేసరికి ఈడెవడరా బాబు, అసలు ఇంత ఎర్రటి ఫేస్ వేసుకుని వచ్చాడో అని మా తమ్ముళ్ళు ఇద్దరు ఇతను చూసి వింతగా చూడటం, అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద వీళ్ళు కూర్చోబెడికి భోజనం పెట్టడం, వాటితో పాటు టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ 100th ఫంక్షన్ జరిగినా, ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా, ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను అందరి దగ్గరికి వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలకు పరిచయం చేయటం, బ్రహ్మాండం చేయవే అదే బిచ్చే అంటే వెంటనే ఆయన చేసేయటం, వాడికి భలే చేస్తున్నాడయ్యా అని అంటాం. అక్కడి నుంచి రావు గోపాలరావు గారు, రామలింగయ్య గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం. అలాగే కొండవీటి రాజా ఇలాంటి 100th ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు, దేవి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం. ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని, తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశాను. ఎందుకంటే అంత టాలెంటెడ్, అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు. ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక, అలాంటి ఉత్సాహం లేక, అలాంటి ప్రోత్సాహం లేక, అలా చేయూతించేవాళ్ళు లేక, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటుంటారు మహానటులు. బట్ బ్రహ్మానందాన్ని అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది, ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి, ఆ గురు శిష్యుల అనుబంధం ఉంది. అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో, ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు, గిన్నిస్ బుక్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, ఇంకా ఒకటేంటండి ఎన్నెన్నో. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమెంటోస్తో నింపేశాడు. అంటే ఎంత తన చరిత్ర అంతా కనపడుతుంది ఆ రూమ్లో. నాకు ఆశ్చర్యం వేసింది, అద్భుతం అనిపించింది. అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి అంటూ ఈ రోజున రాజా గౌతమ్ 2-3 సినిమాలు చేసినా సరే, అవి అంతంతగా అలరించినా సరే, బట్ ఈ సినిమా మళ్ళీ మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మానందంతో పాటు మరొక
ఇంట్లో వ్యక్తిగా దానికి రావాలి, ఈ సభకు రావాలి, దీనికి 10 మందికి తెలిసొచ్చేలాగా నా వంతు ప్రయత్నం చేయాలి అని. ఆ తర్వాత దీని డైరెక్టర్ నిఖిల్, యంగ్స్టర్స్, ఈ యంగ్స్టర్స్ యొక్క థాట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి ఫ్రెష్ థాట్స్, ఇలా మోడర్న్ టేకింగ్ తోటి వాళ్ళు ఖచ్చితంగా జనం పల్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీయాల్సిన విధంగా ఇది అద్భుతంగా తీస్తారని, సరిగ్గా ఫిబ్రవరి 14th ఈ సినిమా వస్తుంది, అలరిస్తున్న ప్రగాఢమైన నమ్మకం నాకుంది. కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నిఖిల్కి, అలాగే రాహుల్కి నిర్మాతకి, అండ్ మిగతా సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్, మన సార్ పేరున మ్యూజిక్ డైరెక్టరు శాండిలియా గారికి, అండ్ వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తాను. ఇక నాకు ఇష్టమైన నటుల్లో మళ్ళీ మన రఘుబాబు, తర్వాత వెన్నెల కిషోర్ గారు, మన రాజీవ్, అండ్ వీళ్ళు ఇందులో ఈ సినిమాలు ఉండటం అనేది మామూలు సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అన్న భావం కలిగింది. అండ్ ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్టు ఈ సినిమా ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇంతమంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అనే భావం కూడా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. దానికి అంత సపోర్ట్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రాబట్టేంత కెపాసిటీ ఉన్నటువంటి అద్భుతమైన నటులు రాజీవ్ కానీ, మన బ్రహ్మానందం, మన రఘు కానివ్వండి, అలాగే వెన్నెల కిషోర్. సో వీళ్ళందరూ ఉండటం అనేది చూస్తుంటే అత్యద్భుతం. అలాగే ఇంకా అమ్మాయిల పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ప్రియా,